కలత చెందకు. అవును ప్రియులారా, మన తలంపులలో, మన ఆలోచనలు అనేక తలంపులు మనల్ని కలతపరుస్తాయి. మరి మన హృదయములు, మన మనసులో ఈ కలతను బట్టి సమాధానము పోయి కలవరము, అశాంతి, భయం అనేది మన జీవితంలో ఏర్పడుతుంది. మరి ఎవరి మనసులో అయితే, ఎవరి తలంపులలో, ఎవరి ఆలోచనలు మరి కలవరము చెంది, కలత చెంది ఆలోచనలతో బాధపడుతున్నారు, ఈ కలతలన్నీ యేసయ్య తొలగించునుగాక. అపవాది ఎప్పుడు కూడా మరి మన తలంపులను, మన ఆలోచనలు, మన మనసులో మరి అనేక రకాల భయాలతో కూడిన ఆలోచన, వ్యాధుల గురించి, సమస్యలను గురించి, అప్పులను గురించి, ఏదో ఒక సమస్య, ఒక ఆలోచన, ఒక తలంపు మనల్ని అనేకసార్లు కలవరపెట్టి భయపెడుతూ ఉంటుంది. మరి దీన్ని బట్టి మనం ఏమవుతామంటే మన హృదయములో, మనసులో కలవరము చెందుతూ ఉంటాం, సమాధానాన్ని కోల్పోతాం. ఎవరైతే కలవరము చెందుతున్నారు, కలత చెందుతున్నారు అంటే అప్సెట్ అవుతారు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు అప్సెట్ అయితే డాక్టర్ రిపోర్ట్ చూసినప్పుడు, లేకపోతే ఏమి మూవ్ కానప్పుడు, ఏమి జరగనప్పుడు, మనము జరగాలనుకున్నది కోరి మరి ఎంతకు జరగనప్పుడు, ఆశించినప్పుడు మన మనస్సు కలవరము, కలత చెందుతుంది. మరి దేని కొరకైతే కలత చెందుతున్నావో నీ కలతంతా యేసు నామములో తీసివేయబడునుగాక. మరి హృదయాన్ని లేదా మనసులోని తలంపులను, మనసులోని ఆలోచనలు, మరి తలంపులను, ఆలోచనలు ఎప్పుడు కూడా కలవరపెట్టడానికి, కలతపరచడానికి సాతాను నిత్యం పోరాడుతాడు, నిత్యము ఎగెనిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. మరి ఇవి తలంపులకెళ్ళి ప్రతి భయ తలంపులు, కలవరము చెందించేటివి, ఇంకొక విధంగా చెప్పాలంటే బాధించేటివి, భయపెట్టేటివి, కలత చెందింపచేసే ప్రతిదీ కూడా మీ జీవితం నుంచి, మీ తలంపులలో నుంచి, మీ ఆలోచనలోంచి, మీ మనసులో నుంచి, మీ హృదయ తలంపులోంచి క్రీస్తు యేసు నామములో పెకిలించబడునుగాక. మళ్ళా ఎన్నడూ కూడా ఆ కలత చెందింపచేసే ఆ తలంపు మీ జీవితంలో ఎన్నడూ చూడకుందురుగాక. అందుకే మీరు పోరాడినది మనుషులతో కాదు, దురాత్మలతో, ఆత్మ సంబంధమైన మరి యుగ సంబంధమైన లేతే అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. అంటే మన తలంపులతో నిత్యము అపవాది యుద్ధము చేస్తూ ఉంటుంది, మనసుతో పోరాడుతుంది, మన మనసులో సమాధానం లేకుండా చేస్తుంది. అంటే కలత చెందింప చేసే ఏదో ఒక ఆలోచన, కలవరపెట్టి ఏదో ఒక ఆలోచన, భయపెట్టి ఏదో ఒక తలంపు నిత్యము మనల్ని పోరాడుతూ అపవాది మన జీవితంలో సమాధానము లేకుండా చేస్తుంది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ హృదయములో ఏదైతే చింత ఉందో మీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. విజ్ఞాపనల చేత, ప్రార్థన చేత దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయ తలంపులకు అని ఉంటుంది బైబిల్లో. మీ హృదయ తలంపులకు కావలిగా ఉండును అంట. అవును, దేవుని సమాధానం మన తలంపులకు కావలై ఉన్నప్పుడు అపవాది నుంచి వచ్చే కలత, అపవాది నుంచి వచ్చే భయము, అపవాది దేని కొరకైతే కలతను కలగ చేస్తున్నాడో ఆ కలతంతా కూడా సమాధానము కొట్టివేస్తుంది. సమాధానం మన జీవితంలో మనల్ని ఏలుతున్నప్పుడు, మన మనస్సును, మన హృదయ తలంపులను నిత్యము మనకు కావలై ఉన్నప్పుడు అపవాది మననేమి కూడా చేయలేడు ప్రియులారా. మరి బైబిల్లో చూస్తే యోహాను సువార్త 14:1 కనుక చూస్తే మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. ప్రభు మాట్లాడుతున్న మాట. మరి ఇక్కడ చూస్తే మీ హృదయములను లేదా మీ తలంపులలో వచ్చే ప్రతి కలవర తలంపు, కలత చెందింపచేసే తలంపు చూడప్పుడప్పుడు కొన్ని సమస్యలు చూస్తాం, కష్టాలు చూస్తాం, అప్పులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, లేదు ఏదో ఒక భయం, ఏదో ఒక ఆలోచన, అంతే, ఏదో కాదు, ఒక ఆలోచన, ఒక తలంపు ఒక వ్యక్తిని ఎంత కలత పరుస్తుంది అంటే అప్సెట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది, మనసులో హృదయములో సంతోషించకుండా చేస్తుంది.
భయముతో బ్రతికేలాగా చేస్తుంది. మరి అటువంటి కలత చెందించే ప్రతి తలంపు నీ తలంపులకెళ్ళి యేసునామములో తొలగిపోనుగాక. నీ హృదయ తలంపులకెళ్ళి పూర్తిగా లయమవునుగాక. యేసునామములో పెకిలించబడునుగాక, సమూలంగా తీసివేయబడునుగాక. మన హృదయ తలంపులకు సమాధానం కలుగునుగాక. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు మరి ఒక వేరే ప్రాంతములు అమెరికా దేశములు చాలా కష్టపడి ఉద్యోగాన్ని చేస్తూ తన దగ్గర సంపాదించే 4 లక్షలు 5 లక్షలు కుటుంబానికి, ఇంట్లో ఉన్న సిస్టర్స్కి, బ్రదర్స్కి అందరికి పంపేవాడంట. తను అలాగా రియల్గా జరిగిన సంఘటన ప్రియులరా. మరి పంపుతున్నప్పుడు ఇంటికాడ వాళ్ళు చక్కగా మంచి ఇల్లులు కట్టుకున్నారు, మంచి హ్యాపీగా ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు, చక్కటి గృహాలు కట్టుకున్నారు, లైఫ్లో సెటిల్ అయిపోయారు, వాళ్ళకు వివాహాలు చేసుకున్నారు. ఈయనేమో అక్కడ కష్టపడి వివాహాన్ని చేసుకోకుండా మరెంతో కష్టపడి ప్రయాసపడి డబ్బు సంపాదించి ఆ డబ్బునంతను కూడా వీరికి వెచ్చించేవాడు. ఇంట్లో హాయిగా కూర్చొని మరి ఇల్లులు కట్టుకొని వారు వివాహాలు చేసుకుని వాళ్ళు సెటిల్మెంట్ అవుతూ ఈయన 3, 4 అలా లక్షలు ఇంటికి పంపిస్తూ మిగతా దాంతో సర్వైవ్ అయ్యేవాడు. కొన్ని దినాల తర్వాత ఇంటికొచ్చి, ఇది రియల్గా జరిగింది పిల్లరా, ఇంటికొచ్చి చూసినప్పుడు ఈ ప్రాపర్టీని, డబ్బుని పంపించిందంతా అడిగినప్పుడు ఇదంతా మాదే, ఇదంతా మాది, ఇదంతా మేము సంపాదించింది, ఇదంతా కలిగిందంతా కూడా ఈ గృహములు, ఈ ఇల్లు, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీ అంతా మాది అన్నప్పుడు వెంటనే ఆ సాఫ్ట్వేర్ చదువుకున్న అతను, అమెరికాలో జాబ్ చేస్తున్న వ్యక్తి వెంటనే అప్సెట్ అయిపోయిందట. కలత చెంది బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి మరి ప్యారలైజ్డ్ అయిపోయిందట. ఒక చోట చేర్పించినప్పుడు అతనికి మాకు ఏ సంబంధము లేదు అని నిలువెత్తుగా చెప్పేశారంట. చూడండి ఎంత భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం. నీకు ప్రేమ లేనటువంటి దినాలు, ఆప్యాయత లేదు, మరి కనికరము లేదు. తాను కష్టపడి తన జీవితాన్ని నష్టపరచుకొని వారి కొరకు ప్రయాసపడి తనకున్నదంతా మరి వ్యయము చేసి మంచి లైఫ్ వారికిచ్చి తన జీవితంలో అప్సెట్ అయిపోయాడు. అలాగే అనేకసార్లు మన జీవితాన్ని కలత పరచడానికి అపవాది అనేక రకాలుగా పనిచేస్తుంది. అందుకే మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చూడండి, మనం అనేక విషయాలు చూస్తాం. కాకులను చూడండి, వాటికి ఏ విచారం లేదు, అయినా విచారించటం వల్ల మనం ఏం చేయగలమండి? దేనిని అప్పు తీరలేదనుకో, విచారిస్తే అప్పు పోతుందా? అనారోగ్యం పోతుందా? బలహీనత పోతుందా? మరి విచారించే దానికి బదులుగా మనం ఏం చేయాలంటే విశ్వసించాలా, దేవుని నమ్మాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఇక్కడ బైబిల్ అంటుంది, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచుడి. మరి కాకులను చూడండి, ఈ పక్షులను చూడండి, వాటికి ఏమాత్రం కూడా గరిసలేదంట. మరి 12వ అధ్యాయం లూకా సువార్త 24వ వచనం చూస్తే, కాకుల సంగతిని విచారించుడి. మరి కలత లేదు ప్రియులారా. ఎలా పోషింపబడతాం, ఎలా గృహము, ఎలా వానొస్తే, ఎలా వరదొస్తే, లేతే మంచి వస్తే, లేదా ఎండొస్తే ఎలా, ఎటువంటి కలత లేదు. పోషణ గురించి, భవిష్యత్తు గురించి, లేతే దేని గురించి కలత లేదు. అందుకే కాకుల సంగతిని విచారించడి. అవి విత్తవు, కోయవు, వాటి గరిసలేదు, కొట్టులేదు, అయితే దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఇలా చూస్తున్నా మీ అందరి జీవితంలో దేని కొరకై కలత చెందుతున్నావు? ఉద్యోగం లేదన్నా, పిల్లలు పుట్టలేదన్నా, నీకు ఇంకా ఏమి జరగట్లేదన్నా, నువ్వు అనుకున్నది ఏమి సాధ్యం కావట్లేదన్నా, మరి నీ జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని చూడాలని అనుకుంటున్నావో దాన్ని చూడలేకపోతున్నాని కలత చెందుతున్నావా? దేని కొరకైతే నువ్వు అడుగుతున్నావు, ఏదైతే ప్రార్థిస్తున్నావో ఏమీ జరగనట్టుగా అనిపించి అపవాది ఏదో ఒక తలంపు నీ తలంపులోకి తీసుకొచ్చి, ఆలోచనలోకి తీసుకొచ్చి నిత్యం భయపెట్టి విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తారు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీ మనస్సులో దేవుని తలంపులు అవును లోడవునిగాక, దేవుని తలంపులు అప్లోడవునిగాక, దేవుని యొక్క ఆలోచనలు మీ ఆలోచనలోకి వచ్చునుగాక. వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క బలమైన అభిషేకము ద్వారా నీ తలంపులు ఎప్పుడైతే రూపాంతరము చెందుతాయో, ఉన్నత తలంపులుగా, దేవుని వాక్య తలంపులుగా, క్రీస్తు తలంపులుగా నీ తలంపులు ఎప్పుడైతే మలుచుకుంటామో ఏ స్థితిలో నుంచి అయినా పైకొస్తాము, బయటకు వస్తాము, దీవించబడతాం. పేదరికం అనే తలంపు మనల్ని తలంపు కలవరపెట్టి కలత చెందింపజేస్తుందా? అనారోగ్య తలంపు నేను బాధిస్తుందా?
ఇక ఎప్పుడు పోదుని డాక్టర్ చెప్పిన తలంపు నీకు కలత చెందేలాగా చేస్తుందా? లేదా అపవాది ఏదో ఒక భయాన్ని నీ తలంపులో పెట్టి నిత్యం నిన్ను భయపెడుతుందా? అవన్నీ యేసు క్రీస్తు నామములు నీ తలంపులకెళ్ళి పెళ్ళగించబడునుగాక, యేసు నామములో పెకిలించబడునుగాక. నీలోనే కాదు, నీ కుటుంబములు, నీ పిల్లలు, నీ ఇంటి వాళ్ళు, అవును ఎక్కడ కోరుకొని ప్రార్థిస్తున్నావు అందెల్లా దేవుడు బలమైన కార్యము చేయనుగాక.